ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము, పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది, ఎందుకంటే సన్తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి మాసం 2020 చెప్పండి మేడం. మీనరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పుకోవాలంటే కుటుంబంలో కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి తప్పక కెరియర్లో మాత్రం విస్తరింపు అనేది ఉంటుంది. ఎస్పెషలీ వీళ్ళు ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, టూరిజం ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని విస్తరిస్తాయి. చాలా మంది తో టచ్ అనేది వస్తుంది. ఉన్నత వ్యక్తులతో కూడా టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో జూపిటర్ అయ్యారు, గురువు అయ్యారు. గురువు రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, సెకండ్ హౌస్ నుంచి. తప్పక రాబడి అనేది బాగుంటుంది. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. మనకి ఏంటంటే 12th లోడేమో 12th లోనే ఉన్నాడు, సో విపరీతమైన ఖర్చు కూడా ఉంది. సో రెండు ఉన్నాయి. సో వీళ్ళకి కూడా ఏల్నట్స్ అని ఉంది. సో తప్పక కుటుంబ కలహాలు అనేది కొంచెం ఎక్కువ. కోర్ట్ మెట్లో ఎక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఎస్పెషలీ ఈ నెలలో కొంత ప్రాబ్లమ్స్ వచ్చేది, అంటే ఏంటి లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చెప్పాను కదా, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అంటే ఏంటంటే మనకి ఈగో ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ కూడా, అంటే సూర్యుడేమో మనకి మకరానికి వెళ్తున్నాడు ప్రస్తుతం. ఏంటంటే ధనుస్ కదా, ధనుస్ నుంచి మనకి మకరానికి వెళ్ళినప్పుడు 11th హౌస్కి వెళ్ళినప్పుడు టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కెరీర్ విషయంలో కూడా కొంత సపోర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎస్పెషలీ ఏంటంటే ఒకరి కింద పనిచేసినప్పుడు. సో వేరే ఉద్యోగం మార్పిడి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నచ్చకపోవచ్చు, సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది ఈ నెల అంతా వీళ్ళ దాంట్లో. అలాగే మనం చూసామంటే 5th లో మనకి మార్స్, అంటే సెకండ్ లార్డ్ ఏమో 5th లో పడ్డప్పటికీ నీచి పడున్నారు, రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. సో ఖర్చు అనేది ఇక్కడ విపరీతంగా కనిపిస్తుంది. అది 4th హౌస్కి వచ్చినప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఏంటి 21st వచ్చినప్పుడు టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే నీచంలో ఉండరు కనుక ఆయన రిట్రోగ్రేషన్ లోనే ఉంటారు. సో కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువే ఉంది. అంటే ఏంటంటే అటు ఖర్చు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పటికీ, సంపాదించినప్పటికీ ఖర్చు అనేది అధికం. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. అలాగే దాంపత్య జీవితం కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం, ఎస్పెషలీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో విభేదాలు రావడం, అలాగే కుటుంబాల్లో కొన్ని కలహాలు రావడం అనేది కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకి. అలాగే ఆన్లైన్ లో చదువుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే ఏంటంటే వేరే సబ్జెక్ట్స్, ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్లకుండా వేరే గుప్త సబ్జెక్ట్స్ లో చదువుకోవాలనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రాశికి అధిపతి నేను చెప్పినట్టు 3rd హౌస్ సంచారం జరుగుతోంది కనుక తోబుట్టువులకి బాగుంటుంది. వాళ్ళు విస్తరిస్తారు, వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తారు. కుటుంబ పరంగా వాళ్ళ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటే కుటుంబ పరంగా వాళ్ళతో పాటు స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అన్నమాట. అలాగే మనం చూసామంటే 7th లార్డ్ కూడా మనకి 10th లో పడుతున్నాడు కనుక పార్ట్నర్ కి కెరియర్ బాగుంటుంది అనమాట. కెరియర్ బాగుండడం కాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు ఈ జనవరి. సో తప్పక పెట్టచ్చు, దాంట్లో విస్తరించవచ్చు. వాళ్ళకి కావాల్సిన మోతాదు కానీ లేకపోతే బిజినెస్ కానీ పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళకి కూడా మనం చూసాము అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మార్చ్ మనకి మూవ్ అయినప్పుడు సెకండ్ లార్డ్ 4th వెళ్ళినప్పుడు కొంతవరకు ఏంటంటే సేవింగ్స్ అనేది ఉంటాయి అన్నమాట. కానీ ఖర్చు అనేది అధికం కనుక తప్పక సేవింగ్ మెంటాలిటీ రావాలి అంటే మనం సేవింగ్ ఎలా చేసుకోవాలో రాసుకోవాలి. పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా ధ్యాస పెట్టాలి.
సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నాం ఏమని అవన్నీ రాసుకుని మనం చూసుకుంటే కనుక కొంతవరకు మనకి ఖర్చులు అనేవి తగ్గుతాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే హెల్త్ అనేది అంటే జనరల్ హెల్త్ అనేది మనం చూసుకోవాలి. అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టమన్నాను. సో ఒక పద్ధతిగా డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి డే అంతా హ్యాపీగా గడపాలి వీళ్ళు అంటే ఏంటంటే అది పెట్టుకోవాలన్నమాట. ఈ టైంకి చేసుకోవాలి అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుని మనం చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో వీళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే ఏంటంటే మనం చేసే పని మరి చాలా ఎక్కువ శ్రమ పడితే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి కనుక జాగ్రత్త పడడం అనేది ఇప్పుడే జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్ చేయాలి వీళ్ళు అంటే తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అనమాట. అలాగే పితృదోష నివారణి పూజలు చేయడం కూడా చాలా మంచిది వీళ్ళు. ఎస్పెషలీ ఏంటంటే ద్వాదశ లింగాలు ఉంటాయి కదా, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎప్పటికైనా రాహుకేతుకి మనం చెప్తూ ఉంటాము. కాళహస్తి కూడా చాలా మంది వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. సో అలా చేయని పక్షాన్ని ఎవ్రీ థర్స్డే లేకపోతే వెడ్నెస్డే అయినా సరే థర్స్డే అయినా సరే తప్పక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఏల్నాడ్స్ అనే ప్రభావం ఒకటి కాకుండా కేతు 7th హౌస్ ఉన్నాడు. సో ఎప్పటికైనా ఎవరికైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి, మ్యారేజ్ ఇష్యూస్ రాకూడదు, అందరితో మనం సన్నిహితంగా ఉండాలి, మనం కొంచెం కామ్గా ఉండాలి అన్న వాళ్ళకి నిత్యం గణపతి పూజ చేయడం పొద్దున ఒక 5 నిమిషాలు చేయడం మంచిది. అది చేయని పక్షాన్ని జస్ట్ యూట్యూబ్లో కూడా వినొచ్చు, ఏదో ఒక స్తోత్రం వినడం, గణపతి స్తోత్రం వినడం మంచిది అనమాట. ఎలాగో కెరియర్లో కొంత విస్తరింపు అనేది బాగుంది కనుక పర్సనల్ రిలేషన్షిప్స్ చూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో అది మీన రాశి వారికి కూడా బాగానే ఉంది. చాలా జాగ్రత్తలు చెప్పారు, వాటిని ఫాలో అవ్వండి. మీన రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలంటే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. దానికన్నా ముందు మీరు జాతకాలని పరిశీలించుకోవాలి ఆర్బి సుధ గారి దగ్గరే అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.